సో ఇక్కడ మనం ఏమేమి ఇవ్వచ్చు అంటే ఇక్కడ పక్కన రాస్తాం. లొకేషన్ ఏంటి, ఏజ్, జెండర్, లాంగ్వేజ్, ప్లేస్మెంట్, ఏ ప్లేస్మెంట్ ఉండాలని, ఇంట్రెస్ట్, బిహేవియరు, డెమోగ్రాఫిక్స్. ఓకే, ఇవన్నీ యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఇప్పుడు లొకేషన్ పెట్టేశాం. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది ఏంటి, ఏజ్. మినిమం ఏజ్ ఎంత ఉండాలి. మనం రియల్ ఎస్టేట్లో పెడుతున్నాం. రియల్ ఎస్టేట్ ఒక ప్లాట్ పెడుతున్నాం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఇది ఎవరు కొంటారు, మోర్ దెన్ 25 years ఏజ్ పైన ఉన్నోళ్ళే కొనాలని పెట్టా. ఇక్కడ లాంగ్వేజ్ వచ్చేసి తెలుగు. మనకు రైట్ ఆడియన్స్ పోయే ఛాన్స్ ఉండదు కాబట్టి తెలుగు, ఇంగ్లీష్ మ్యాండేటరీ పెట్టాలి. సో మీ టార్గెట్ ఆడియన్స్ హిందీ ఉంటే హిందీ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఏజ్. ఏ ఏజ్ వాళ్ళు కొంటారు, మినిమం 30 years పైన ఉన్నోళ్ళే కొంటారు. అది కూడా 30 నుంచి 55. ఓకే, నెక్స్ట్ జెండర్, ఓన్లీ మేల్ పెడదాం. డిసిషన్ మేకింగ్ ఎక్కువ వాళ్ళది ఉంటుంది కాబట్టి. సో ఇవన్నీ సజెషన్ లాగానే పోతున్నాయి చూడండి. ఓకే, అండ్ డెమోగ్రాఫిక్, ఇంట్రెస్ట్ అంటే ఏం పెట్టాలి ఇక్కడ, డెమోగ్రాఫిక్స్ దగ్గర ఎవరిని పెడతాం, ఎడ్యుకేషన్, హౌస్ హోల్డర్స్, ఎవరికి పెడతాం, వర్క్లో ఎంప్లాయీసా, ఇండస్ట్రీస్, జాబ్. ఇండస్ట్రీస్ చూద్దాం, ఎడ్యుకేషన్ కాదు, హౌస్ హోల్డర్స్. ఇక్కడ డెమోగ్రాఫిక్స్గా హౌస్ హోల్డ్ ఇన్కమ్ ఎంత ఉంటుంది వాళ్ళది, అది కూడా మనం పెట్టొచ్చు, ఇది కూడా పెట్టొచ్చు. నెక్స్ట్ వర్క్ వచ్చేసరికి వర్క్లో జాబ్ టైటిల్ ఇక్కడ ఇస్తా, ఐటీ వాళ్ళు, ఐటీ ప్రాజెక్ట్ మేనేజర్, ఐటీ సర్వీస్ మేనేజర్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. సో ఇట్లా దీనికి సంబంధించి ఏదైనా ఇవ్వచ్చు.